గాయ్స్, నేను మీ సునీతాని. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ దీనికి కావాల్సింది ఏంటంటే రైస్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఎలా బాయిల్ చేసుకోవాలంటే బంగాళదుంపలు, పచ్చిమిర్చి, బిర్యానీ సామాన్లు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. మిల్ మేకర్ మ్యారినేట్కి ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఒక గరం మసాలా ఒక హాఫ్ పించ్ వేసి మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇలా డ్రైగా ఉన్నప్పుడే పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అండ్ రైస్ 3 విజిల్స్ వేస్తే నిజంగా చాలా అంటే చాలా పొడిగా వస్తుంది. లైక్ బిర్యానీ కూడా ఇలా చేసుకోవచ్చేమో అనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. చూసారు, మిల్ మేకర్ లోపల సాఫ్ట్, బయట క్రిస్పీ ఉంది, చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి సాస్ అనమాట. టమాటో, గ్రీన్ చిల్లీ, సోయా సాస్, ఓన్లీ 3, ఇంకేం లేవు. అందులో నేను సాల్ట్ కూడా యాడ్ చేయాలి. చూసారా, మంచి పొడిగా, చాలా పొడిగా వచ్చింది, పొగలు కనిపించట్లేదు. ఇప్పుడు ఆయిల్లో నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ బీట్రూట్, క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అనమాట. పోపు అవేం వేయలేదు నేను. సో ఇలా వేసేసుకొని అది మ్యారినేషన్ చేసిన సాస్ ఉంది కదా, సాస్ కూడా వేసి కాసేపు ఫ్రై చేసాక మిల్ మేకర్ వేసుకుంటా. ఈ మిల్ మేకర్ మీద ఒకసారి బాగా కలిపేసుకొని, అంటే టాస్ చేసుకోవడం అంటారు కదా, అలా చేసుకొని రైస్ వేసేస్తాను అనమాట. రైస్ మీద కొంచెం కారం అండ్ గరం మసాలా, సాల్ట్ వేసుకొని కలుపుకుంటా. అబ్బాబ్బా సూపర్ లైక్ చేస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్.